తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి కేసులో కీలక పాత్ర ఉన్నటువంటి వ్యక్తి సజ్జల రామకృష్ణారెడ్డి గారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఏదైతే సిఐడి వాళ్ళు ఎంక్వైరీకి పిలిచారు. సరే, సజ్జలతో పాటు దేవినేని అవినాష్, లేళ్ల అప్పిరెడ్డి కూడా కలిసి వెళ్ళారు. వీళ్ళిద్దరు వెళ్ళటం అనేది సహజంగానే, ఎందుకంటే ఈ కేసులో సిఐడి వాళ్ళ ఎంక్వైరీలోనూ అలాగే ఈ కేసులో సజ్జలతో పాటు లేళ్ల అప్పిరెడ్డి గారు, దేవినేని అవినాష్ ఇద్దరు పేర్లు కూడా ఉన్నాయి. గతంలో వీళ్ళని సిఐడి ఎంక్వైరీకి పిలిచారు. అలాగే వీళ్ళు ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు వెళ్ళటం జరిగింది. అలాగే వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ రోజు మేము ఎప్పుడు విచారణకు కావాలంటే అప్పుడు విచారణకు వస్తామని చెప్పారు. వీళ్ళు కాకుండా అంబటి రాంబాబు ఒకడు. సరే, అంబటి రాంబాబు గుంటూరు జిల్లా మంగళగిరికి ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా అంబటి రాంబాబు అటెండ్ అవ్వడం అనేది సహజంగా జరుగుతున్న పరిస్థితి. తర్వాత విడుదల రజనీ గారు, ఫస్ట్ టైం విడుదల రజనీ గారు వచ్చారు. నాకు అర్థం కావట్లేదు, అసలు సజ్జల విచారణకు పిలిస్తే విడుదల రజనీ గారు ఎందుకు వచ్చారు ఏంటి? వాళ్ళ అంబటి రాంబాబు అంటే గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా వచ్చాడు. లేళ్ల అప్పిరెడ్డి అనేవాడు ఈ కేసులో ఒక ముద్దాయి కాబట్టి వచ్చాడు. దేవినేని అవినాష్ కూడా సరిపోయింది. మరి ఈ సంబంధం లేనటువంటి విడుదల రజనీ గారు ఎందుకు వచ్చారు అనేటువంటి ఇప్పుడు పెద్ద హాట్ టాపిక్గా మారింది. సరే, విడుదల రజనీ గారు రావటం, ఆ ప్రెస్ ముందు మాట్లాడుతున్నప్పుడు మన సజ్జల నీతి, నిజాయితీ, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలి, డెమోక్రసీ గౌరవించాలని ఏ కొత్తిమీర కథలు చెప్పాడు. ఎందుకంటే గత 5 ఏళ్లలో నీతి, నిజాయితీలు, వ్యవస్థలను గౌరవించడం గురించి నీలాంటి వాళ్ళు చెప్తే తెలుగుదేశం పార్టీ శ్రేణులు లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నేర్చుకోవాలి. ఎందుకని గత 5 ఏళ్లలో ప్రజాస్వామ్య వ్యవస్థని ఎంత కూనీ చేయాలో, ఎంత దిగజార్చాల్సిన పరిస్థితి దిగజార్చారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా తెలుసు. అందులో ముఖ్యంగా నువ్వు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వైసీపీ నాయకులు అంటున్నారు, ఏంట్రా బాబు ఈ సజ్జల ప్రెస్ మీట్ పెడితేనే ఇరిటేట్ వస్తుంది, అంటే అసహ్యం వేస్తుంది. అతను మాట్లాడుతుంటేనే ఏదో తెలియనటువంటి బోర్ వస్తుంది, అంటే బోర్ కొడుతుంది. ఆ చండాలంగా మాట్లాడుతున్నాడు. అసలు ఏం మాట్లాడతారో తనకే అర్థం కాదు. ఒక సబ్జెక్ట్ లేదు, ఒక పాయింట్ వైజ్గా మాట్లాడటం చేత కాదు. ఏదో వస్తాడు, ఓ దీర్ఘాలు తీసినట్టు తీస్తూ ఉంటాడు, మాట్లాడి వెళ్ళిపోతాడు. గత 5 ఏళ్ళు పార్టీని సర్వనాశనం చేశాడు. జగన్ చుట్టూ ఒక కోటలను ఏర్పాటు చేశాడు. జగన్మోహన్ రెడ్డి మునిగిపోతున్నాడని తెలిసినప్పటికీ కూడాను జగన్మోహన్ రెడ్డికి ఈ సమాచారాన్ని చేరవేయకుండా నాయకులకి జగన్కి మధ్య ఒక అడ్డుగోడను కట్టేశాడు. అట్లాగే జగన్కు అత్యంత సన్నిహితులుగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళని కూడా పార్టీలోంచి బయటికి పంపించే విధంగా ఈ యొక్క లాబింగ్ నిర్వహించడంలో సజ్జల రామకృష్ణారెడ్డి బాగా మంచి ఆడుతీరిన తిట్ట. అంతేగాక జగన్ మీద ఏదైనా ఎవరైనా వ్యతిరేకత, అంటే జగన్ పలానా వ్యక్తి గురించి ఐడెంటిఫై చేయమంటే వాడి గురించి నెగిటివ్ ప్రచారం చేయడంలో ఈ సజ్జలదే కీలక పాత్ర. సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకు వచ్చి ఈ 5 ఏళ్ళు ఏం చేశాడో తెలియదు, పెద్ద పత్తిలాగా మీడియా ముందుకు వచ్చి ప్రజాస్వామ్యం ఎలా ఉండాలి, డెమోక్రసీలో ఎలా ఉండాలి, రేపంటూ మాకు రోజు వస్తుంది, వస్తే మేము వదిలిపెట్టామని ఈయన మాట్లాడుతుంటే వెనక విడుదల రజనీ గారు ఉగ్రహ అంటే పూనకాలు లోడింగ్ వచ్చినట్టు ఊగిపోతూ ఉన్నారు. గత 5 ఏళ్ళు మీరు ఏం చేశారో రాష్ట్ర ప్రజలు తెలుసు. రాష్ట్ర ప్రజలు మీరు చేసిన పనులు గుండానే మీకు 11 సీట్లు వచ్చాయి. ఎందుకంటే 151 సీట్లు ఉన్న మీరు 11 సీట్లకు పరిమితం అయిపోయారు. నువ్వేదో వెనకాల ఎవరో ఉన్నారు కదా, నేనేదో పెద్ద హీరోని కదా అని చెప్పి బిల్డప్ వేస్తే తొందరలో రాబోయేదేందో అందరూ తెలుసు. ఎందుకంటే వైఎస్ఆర్సీపీలో ఎవరి రంకులు బయటపడ్డా ఎవరి పేర్లు వస్తాయో మీరు అందరూ చూశారు. కాబట్టి ఇప్పుడు ప్రత్యేకంగా నేను వాళ్ళ పర్సన్గా వాళ్ళ పేరు చెప్పాల్సిన అవసరం లేదు. దువాడ దివ్యల మాధురి బయటపడ్డప్పుడు సజ్జల ఇంకొకరు రాబోతున్నారని అన్నారు. విజయసాయిరెడ్డి బయటపడ్డప్పుడు సజ్జల ఇంకొకరు రాబోతున్నారు అంటున్నారు. కాబట్టి ఇవన్నీ గత 5 ఏళ్లలో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎంత చెత్త పనులు చేశారో అందరూ తెలుసు. ఇవాళ పెద్ద పత్తిలాగా మీడియా ముందుకు వచ్చి మాకేం తెలీదు, గత 5 ఏళ్ళు పరిపాలన అందించాం, మేము వ్యక్తిగత విషయాలకు వెళ్ళలేదని చెప్పేసి మాట్లాడదు. అసలు నీ కొడుకు ఎంత దారుణంగా ప్రవర్తించాడు. సోషల్ మీడియాని ఒక సైకో ప్రపంచాన్ని సృష్టించాడు. ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద బూతులు మాట్లాడటం, ఎవరు మాట్లాడితే వాళ్ళ మీదకి వాళ్ళని అసభ్యకరంగా దూషించటం, ఆడవాళ్ళని వదిలిపెట్టకుండా వాళ్ళని ఫొటోస్ని మార్చి వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇట్లా గత 5 ఏళ్లలో ఒక సైకో సామ్రాజ్యాన్ని సృష్టించాం. అద్దు పద్దు లేకుండా వైసీపీ నాయకులు మాట్లాడారు, కార్యకర్తలు మాట్లాడారు, సోషల్ మీడియాలో అలాగే మాట్లాడారు. మరి ఎలాంటి మేము గత 5 ఏళ్ళు బాగా బ్రహ్మాండంగా పరిపాలన చేసాం, మా పరిపాలన బాగుంది, కానీ ఈరోజు మీరు కావాలనే మా మీద కక్ష తీర్చుకుంటున్నారు, ఇలాంటి పదాలు వాడితే బహుశా మీరు చెప్తే మీకు ఆనందంగా ఉండొచ్చు, కానీ దాన్ని అనుభవించినటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు, దాన్ని అనుభవించినటువంటి ఇతర పార్టీ నాయకులకు, మహిళా నాయకులకు అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఈరోజు నేను అడుగుతున్నా, నువ్వు అక్కడికి వెళ్ళి ఏం చెప్పావు? ఎన్నిసార్లు విచారణ పిలిచినా నేను విచారణ హాజరవుతానని చెప్పావు. ఏమడిగావు? అయా ఫలానా తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం దాడి జరగటం మీ ప్రమేయంలో ఉందంటే తెలియదు, గుర్తు లేదు, మర్చిపోయాను. ఈ 3 పదాలే. అరే ధైర్యంగా ధైర్యంగా ఉంటే ఎస్ ఇదిగో మేము ఈ కారణంతో చేసాం,
వాడు మాట్లాడాడు, ఎవడు వల్లభనేని వంశీ అప్పుడు మాట్లాడాడు, ఏమని మాట్లాడాడు, పట్టాభి వచ్చి రెచ్చగొట్టాడు కాబట్టి మేము మా కార్యకర్తలు వెళ్ళి దాడి చేశారన్నట్టు. మరి నువ్వు కూడా మాట్లాడాలి కదా, పట్టాభి మాట్లాడాడు కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేసాం అంటే ఏది అయినా నిజం ఒప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం. ఏది అడిగినా తెలియదు, మర్చిపోయాను, గుర్తు లేదు. ఇది బాగా వైసీపీ నాయకులకు బాగా అలవాటైంది. తొందరలోనే మెమరీ అనేది మీకు రికవరీ చేసే బాధ్యత తీసుకున్నారు. అట్లాగే మీకు షార్ట్ టర్మ్ ట్రీట్మెంట్ కూడా తీసుకోబోతున్నారు. మీకు 1-2 మీరు ఇప్పుడు ఈ రోజు తీసుకున్నారు, మీరు ఇచ్చిన ఆన్సర్ను బట్టి రేపు దాన్ని హైకోర్టులో మళ్ళీ మిమ్మల్ని కస్టడీకి తీసుకోవాలా లేదనేది హైకోర్టు డిసైడ్ అయింది. కోర్టు డిసైడ్ అయినప్పుడు ఆటోమేటిక్గా నిజాలు రాబట్టడం ఎలాగో పోలీసులు వాళ్ళదైన స్టైల్లో వాళ్ళు విచారణ చేస్తారు. ఆ రోజు సజ్జలు కాస్త మిలెట్స్ కాస్త నలిగిపోయి పొడి పౌడర్ అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అప్పటిదాకా ఈ ఎగస్ట్రాలు ఈ అతి మాటలు కట్టడి చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గత 5 ఏళ్ళు ఏం పీకారో, ఎంత ప్రజాస్వామ్యాన్ని అపహాస్యపాలు చేశారో, ఎంత ఆడవాళ్ళని మానసికంగా హింసించి వాళ్ళ మీద మీరు పైచాచక ఆనందం పొందారో రాష్ట్ర ప్రజలందరూ తెలుసు. కాబట్టి సజ్జల గారు కొంచెం మీ హీరోయిజం, పక్కన ఎవరో ఉన్నారని హీరోయిజం ఆపేసి మూసుకొని అర్థమైందా, ఇంకో 1-2 సార్లు విచారణకు వస్తే మీకు అలవాటు అయిపోయింది. ఫస్ట్ టైము జాగ్రత్తగా ట్రీట్ చేస్తారు, సెకండ్ టైము కొంచెం చూపిస్తారు, థర్డ్ టైం మాత్రం సినిమా 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 బాగా చూపిస్తారు 70 mm వేసి. నేనేదో సలహాదారుణ్ణి, ప్రభుత్వ సలహాదారుణ్ణి, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఆంతరింగికుణ్ణి, లేకపోతే ఇంకా మా వైసీపీలు అన్ని కార్యకలాపాలు నాకని సైకిల్లో జరిగినవి కాబట్టి నేను పెద్ద అనేది ఏమి ఉండదమ్మా. అక్కడికి వెళ్ళారంటే తమదైన స్టైల్లో విచారణ చేస్తే అప్పుడు అన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది.